హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడు చూసారు కదా, ఒకసారి ఈ ఆడియో ఫైల్ వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ఆడియో ఫైల్ అయితే నేను కంప్లీట్ నాయిస్తో అయితే రికార్డ్ చేశాను. అంటే మైక్ అయితే యూజ్ చేయలేదు, ఫ్యాన్ సౌండ్ కింద కంప్లీట్ నాయిస్తో అయితే రికార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వినండి, ఆడియోని అయితే ఎన్హాన్స్ చేశాను. ఎలా వస్తుందో క్లారిటీ మీరే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో విన్నారు కదా మీరు ఆడియో క్వాలిటీ ఎంత క్లియర్గా ఉందో. అంటే నేను గొంతు సవరించుకోవడం కానీ, లేకపోతే ఆ బ్రీతింగ్ తీసుకోవడం కానీ, ఇలాంటి నాయిస్ కంప్లీట్గా అంటే ఫ్యాన్ సౌండ్ కానీ మొత్తం క్లియర్గా అయితే మీకు నాయిస్ అయితే రెడ్యూస్ అవుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే అనమాట. మీ బ్రౌజర్లో అడోబ్ పోడ్కాస్ట్ సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. దాన్ని జీమెయిల్తో సైన్ అప్ అవ్వండి. ఇక్కడ ఎన్హాన్స్ స్పీచ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఫ్రీ వర్షన్ తోనే మీ ఆడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఆడియో ఫైల్ మాక్సిమం డ్యూరేషన్ 30 minutes వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే 500 MB ఫైల్ సైజ్ ఉండాలి. అలాగే డైలీ ఓవరాల్ లిమిట్ వచ్చేసి 1 hour ఆడియో ఫైల్ అయితే మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో మీరు ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూస్ ఫైల్ పైన ట్యాప్ చేసి మీ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీకు మీడియా పికర్ లోకి వెళ్ళి ఆడియో ఫైల్ ని సెలెక్ట్ చేయండి. సో అది సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎన్హాన్స్ అయితే అవుతుంది. ఎన్హాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎన్హాన్స్ ఆఫ్ చేసి నేను ఒకసారి ఆడియో ఫైల్ అయితే వింటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్హాన్స్ ఆన్ చేశాను. ఈ వీడియోలో మీ ఆడియోలో ఉన్నటువంటి నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఆడియో పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఆడియో ఫైల్ ని డౌన్లోడ్ చేసి మీరు వీడియో ఎడిటింగ్ లో కానీ మీకు కావాలంటే ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆడియోలో కాదు, నాకు వీడియోలో ఉన్నటువంటి నాయిస్ ని క్లియర్ గా రిడ్యూస్ చేయాలంటే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, వీడియో నుంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దానిని మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఆడియో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి, సో దాన్ని అక్కడ మేము ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇదంతా అయ్యే పని కాదు. మేము డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్లోనే మేము నాయిస్ అనేది రెడ్యూస్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ అనమాట ఇది. సో ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కైనీమాస్టర్. ఈ కైనీమాస్టర్ యాప్ యూజ్ చేసి ఈజీగా మన నాయిస్ని అయితే రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మీ మొబైల్లో కైనీమాస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసి క్రియేట్ న్యూకి వెళ్ళండి. ఆస్పెక్ట్ రేషియోలో మీ వీడియో ఫైల్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ల్యాండ్స్కేపా లేకపోతే పోర్ట్రైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వేస్ట్ ఫుటేజ్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే డిలీట్ చేసేయండి. మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకున్నారో దాని వరకే ఉంచుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈ వీడియోని వితౌట్ మైక్ నాయిస్ తో రికార్డ్ చేశాను. నెక్స్ట్ రైట్ సైడ్ నా మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నాయిస్ రిమూవర్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ ప్లగ్ఇన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ అయితే చేయండి ఈ ప్లగ్ఇన్ ని. వన్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేసేయండి వీడియో ఎడిటింగ్ కి. ఇక్కడ మళ్ళీ నాయిస్ రిమూవర్ కి అయితే వెళ్ళండి. ఆ నాయిస్ రిమూవర్ ఆఫ్ లో ఉంటుంది కదా, సో దీన్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన వెంటనే మీ వీడియో ఫైల్ సైజ్ ని బట్టి లెంత్ ని బట్టి మీకు నాయిస్ అనేది రిమూవ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేయండి. హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈ వీడియోలో ఈ కైనీమాస్టర్ యాప్ ఇలా సింపుల్ గా కైనీమాస్టర్ యూజ్ చేసి మీ వీడియో ఉన్నటువంటి ఆడియో నాయిస్ ని ఇలా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కైనీమాస్టర్ తో పాటు మనం వైటీ క్రియేట్ అనే యాప్ ఉంటుంది కదా, సో యూట్యూబ్ వాళ్ళది. సో ఆ యాప్ లో కూడా మనం నాయిస్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే నేను పైన ఐ కార్డ్ లో ఇస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.